శ్రీ 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 చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి అందరికీ స్వామివారి ఆశీస్సులు. ఈ యొక్క గుడి నిర్మాణము 11/2/2012 ఈ యొక్క విగ్రహాన్ని కూర్చోబెట్టడం జరిగింది. ఇది పావన నరసింహస్వామికి దారి. ఈ పావన నరసింహస్వామి 7 కిలోమీటర్లు వస్తుంది కాలినడకన. ఆడ పోనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ 2012/11/2 ప్రతిష్ట చేయడం జరిగింది. ఇది భవనాసి నది. ఈ యొక్క నది నుండి నీళ్లు తీసుకొని వచ్చి స్వామివారికి ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతూ ఉంది. ఈ విగ్రహం ప్రతిష్ట చేయడం కారణం ఏమంటే పావన నరసింహస్వామి పోని వాళ్ళందరూ కూడా ఇక్కడ ముక్కోవాల్సిందిగా అవకాశం ఉంటుందని ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత 2011లో ముందు, ఒక సంవత్సరం ముందు చిన్న ఊళ్ళో 1,64,000తో 2.5 కేజీ వెండి విగ్రహం ఇవ్వడం జరిగింది. తర్వాత 2014 ఫిబ్రవరి 6వ తారీఖు రథసప్తమి రోజు రవలకొండ బయదారులో శ్రీ 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 చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి దేవస్థానమును భూమి పూజ చేయడం జరిగినది. శంకుస్థాపన, దాన్ని భూమి పూజ అంటారు. ఆ తర్వాత అక్కడ 2017 ఆగస్టు 19న స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారితో పాటు జయుడు, విజయుడు, గరుత్మంతుడు, అష్టాబలిపీఠాలు, మహాబలిపీఠము, అలాగనే తులసి బృందావనం అన్నీ కూడా అక్కడ చేయడం జరిగింది. 2018 ఆగస్టు 17న ధ్వజస్తంభం ప్రతిష్ట, స్వామివారి కళ్యాణోత్సవం చేసుకుంటూ 6 సంవత్సరాల్లోనే 13 కళ్యాణాలు చేయడం జరిగినది, చేపించుకున్నారు ఆయన. అలాగనే మేలో 2024న 11వ తారీఖు, అది కూడా 11వ తారీఖునే నవనరసింహ నవగ్రహాలు ప్రతిష్ట చేయడం జరిగింది. మన ఇండియాలో కాకుండా ప్రపంచ దేశాల్లోనే రెండవది అని చెప్పుకోవచ్చు. మొదట యోగానంద కాడ కాశీని ఆయన ప్రతిష్ట చేయడం జరిగింది. తర్వాత చాలామంది ఇచ్చినటువంటి చందాలు వాళ్ళు వచ్చేది నిన్న నువ్వు లేవే ఎక్కడికి పోయినావు అనడంతో మేము ట్రస్ట్ బోర్డు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అర్ధెకర ఎంఆర్ఓతో తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం ఆడిటింగ్ చేపిస్తూ ఉన్నాము. ఇక ఆ విధంగా జరగడంతో మేము ట్రస్ట్ బోర్డు మీటింగ్లో మాట్లాడుకొని
ఎవరెవరైతే చందాలు ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా 2,54,116 15 లక్షల వెండి విగ్రహాలు కూడా వెనక్కి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇప్పుడు అక్కడ దక్షిణ లేదు, ఉండి లేదు, అలాగనే చందాలు లేవన్నమాట. ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా స్వామివారి ఆశీస్సులతో జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ మీరు రావాలి, మొక్కోవాలి, పోవాలి. ఎటువంటి మీరు ₹1 కూడా దక్షిణ వేయడం కానీ, గుండెలో వేయడం కానీ, చందా కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓం శ్రీ 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 చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి గోవింద గోవింద. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.